ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తనొక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తుంది. అప్పుడే కంపెనీ వాళ్ళు తనని డైరెక్ట్‌గా రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే తనకి 30 ఇయర్స్ వచ్చాయి. అలాగే ఒక బాబు కూడా ఉన్నాడని. అప్పుడే తను అంటూ ఉంటుంది, లాయర్‌గా లైసెన్స్ కూడా వచ్చింది అంటే వాళ్ళేమో ఆయన రిజెక్ట్ చేస్తారు. తను కోపంగా బయటికి రాగానే ఒక ఆంటీ ఏమో ఫుల్‌గా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తను న్యాయం అడుగుతూ ఉంటుంది. అప్పుడే జియా బయటికి రాగానే తనే లాయర్ అనుకొని, నువ్వే నాకు హెల్ప్ చేయాలి అంటే, సరే నువ్వు ఏడవకు, ముందు ఏం జరిగిందో నాకు చెప్పు, నేను నీకు హెల్ప్ చేయగలుగుతాను అని అంటుంది. అప్పుడే ఆ ఆంటీ అంటుంది, నాకు ఒక కొడుకున్నాడు 18 ఇయర్స్ అప్పుడు. అతను ఒక లోన్ తీసుకోవడం వల్ల ఆ కంపెనీ నా కొడుకేమో లోన్ తీర్చలేదని హత్య చేశారు. మనీ రికవరీ కోసం అనగానే తనేమో షాక్ అవుతుంది. నేమో ఫైల్స్ చెక్ చేసి, నువ్వు చెప్పేదంతా నిజమే కదా అనగానే తనేమో లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది ఆంటీ. నువ్వు ఇక్కడ లోపలికి వెళ్ళకు, ఎవరు హెల్ప్ చేయరు, కానీ ఆ లోన్ రికవరీ యొక్క కంపెనీ ఓనర్ ఎవరు అనగానే తను ఫ్యూజన్, అతను ఒక ఫేమస్ పర్సన్ అని చెప్పగానే సరే నేను చూసుకుంటాను అని చెప్తుంది. జియా ఏమో హౌస్కి వెళ్ళి తన ఫ్రెండ్కి కాల్ చేసి, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా మిస్టర్ ఫ్యూజన్, ఒక ఫేమస్ పర్సన్ అంట, అతని గురించి నాకు డీటెయిల్స్ కావాలి అనగానే తను చెప్తూ ఉంటుంది తెలుసుకొని. అతను మేబీ ఫేమస్ పర్సన్ అంటే సిటీలో ఒకే ఒక పర్సన్ ఉన్నాడు, కానీ అతను ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అనగానే తను షాక్ అవుతుంది. ఏంటి, అతను ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయితే లోన్లో ఉన్న పర్సన్ని అంత ఈజీగా ఎలా చంపేస్తాడు, అంత చిన్న చిన్న క్రైమ్స్ చేస్తాడా అని మళ్ళీ అనుకుంటుంది. క్రైమ్ చేసేవాళ్ళు మనీ సంపాదించడానికి ఏదైనా చేస్తారు, ఎన్ని క్రైమ్స్ చేస్తే ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యాడో అని అనుకుంటుంది. నెక్స్ట్ డే ఏమో తను ఒక కేఫ్కి వెళ్తుంది. అక్కడ వర్క్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, రోజు మిస్టర్ హాన్ ఇదే కేఫ్కి వస్తాడు టీ తాగడానికి అంటే తను అనుకుంటూ ఉంటుంది, ఆయన ఇంత పెద్ద కంపెనీ యొక్క ఓనర్ కదా, నేనేమన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానా అని అనుకుంటుంది. కానీ నిజంగానే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది కదా. సో అయినా అతని గురించి నేను ఎంక్వైరీ చేయాలి, అలాగే అతని మొత్తం క్రైమ్స్ తెలుసుకొని ఎలాగైనా అతని జైలుకి పంపించాలి అని అనుకుంటుంది. అప్పుడే మన డ్రామాలోని మేలీని చూస్తాం. అతని పేరు మిస్టర్ హాన్. హాన్ కేఫ్కి ఎంటర్ కాగానే తను ఇమీడియట్గా హాన్ దగ్గరికి వెళ్ళి తగులుతుంది. అలాగే హాన్ని తగులుకొని, వావ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అలానే చూస్తూ ఉంటే మేనేజర్ వచ్చి తిడుతూ ఉంటాడు, పార్ట్ టైం జాబ్ చేయడానికి వచ్చినప్పుడు సరిగ్గా చేయాలి అని. తనని పక్కకు చేసేసరికి తనేమో టేబుల్ మీద టిష్యూ పేపర్ సదురుతూ అనుకుంటూ ఉంటుంది, ఇతను మాట్లాడేవన్నీ వినొచ్చు అని. కానీ అప్పుడే హాన్ అడుగుతాడు, ఏంటి మీరు ఇంత నెర్వస్గా ఉన్నారు అనగానే తను భయపడి ఇమ్మీడియట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి వేరే టేబుల్ని క్లీన్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హాన్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి తనతో అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు నాతో ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు అనగానే, లేదు నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటే, చూడు మన ఇద్దరి మ్యారేజ్ని గ్రాండ్ మా అరేంజ్ చేసింది, సో నేను గ్రాండ్ మా యొక్క మనవరాల్ని కావాలని అని అంటూ ఉంటే, నువ్వు టెన్షన్ పడకు, నేను నా ఫ్యామిలీకి చెప్పుకుంటాను అని అంటాడు. సో తనకేమో చాలా కోపం వచ్చి పక్కనే ఉన్న టిష్యూ బాక్స్తో కొట్టబోతూ ఉంటుంది. కానీ జియా ఏమో ఆ టిష్యూ బాక్స్లో రికార్డర్ పెట్టడం వల్ల ఇమ్మీడియట్గా ఆ బాక్స్ పట్టుకొని, మీరు తనని కొట్టకండి అనగానే హాన్ షాక్ అవుతాడు. సో కానీ ఆ అమ్మాయి ఏమో జియాని ఒక వైన్ బాటిల్తో కొడుతుంది. సో ఇమ్మీడియట్గా జియా యొక్క నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. తను పడిపోయేసరికి హాన్ వచ్చి తనని పట్టుకుంటాడు. సో ఆ అమ్మాయినేమో ఇమ్మీడియట్గా బాడీగార్డ్స్ తనని వచ్చి బయటికి లాక్కెళ్తారు. అలాగే జియాకేమో తన కొలీగ్ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే అప్పుడే బాస్ అడుగుతూ ఉంటాడు అసిస్టెంట్ని, ఎవరైనా అమ్మాయిని చేయాలంటే ఏం చేయాలి అంటే, బాస్ ఏంటి మీరు అమ్మాయిని ఇష్టపడుతున్నారా అనగానే, అవును, ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలు అందరికీ నేను ప్రొటెక్ట్ చేయడానికి నా వెనకాల పడ్డారు, కానీ ఫస్ట్ టైం నన్ను ఒక అమ్మాయి ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది. ఎలాగో ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు కదా మ్యారేజ్ కోసం, సో నాకు ఇష్టమైన అమ్మాయినే మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుంది కదా అనగానే అసిస్టెంట్ అంటాడు, బాస్ ఒకవేళ అమ్మాయిని పర్సూ చేయాలంటే ఎప్పుడు మిడిల్ పర్సన్ని యాడ్ చేయొద్దు, సో డైరెక్ట్గా మీరే ప్రొసీడ్ కావాలి అనగానే ఇమ్మీడియట్గా తన దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడుగుతాడు. అది వినగానే అసిస్టెంట్ షాక్ అవుతాడు, బాస్ మీరేంటి ఇంత డైరెక్ట్గా అమ్మాయికి చెప్తున్నారు అని అంటాడు. జియా కూడా షాక్ అవుతుంది, కానీ మళ్ళీ నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే అని అంటుంది. అది వినగానే అసిస్టెంట్ అలాగే బాస్ కూడా షాక్ అవుతారు, ఇంత ఫాస్ట్గా ఓకే చెప్పింది అని. సో తన మనసులో అనుకుంటుంది, ఇదే కరెక్ట్, ఎందుకంటే నేను ఇతనికి క్లోజ్గా వెళ్ళి ఇతని ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటుంది.
అప్పుడే అతను అడుగుతూ ఉంటాడు, "నువ్వు దీనికి పక్కానా నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి?" అంటే, "అవును, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు" అని అంటుంది. సో, తను అంటూ ఉంటుంది, "సరే, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మనిద్దరికీ మ్యారేజ్ అయ్యాక మనిద్దరం సేమ్ హౌస్‌లో ఉండాలి. కానీ నా పర్మిషన్ లేకుండా నువ్వు రూమ్‌కి రావద్దు. అలాగే మనిద్దరి ఫీలింగ్స్ బిల్డ్ అయ్యాకే ఏదైనా అనగానే అతను తన యొక్క మొత్తం కండిషన్స్‌కి ఓకే అంటాడు. అప్పుడే తను అనుకుంటూ ఉంటుంది, కానీ ఇప్పుడు నా కొడుకున్న సంగతి చెప్పాలా? అయినా తను నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరున్నాడు. సో, ఇతనికెలా తెలుస్తుంది నాకు బాబున్న సంగతి? నేనేమైనా ఇతన్ని రియల్ మ్యారేజ్ చేసుకుంటున్నానా? నా క్లయింట్ కోసం ఇతని యొక్క ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికే మ్యారేజ్ చేసుకుంటున్నాను అని అనుకుంటుంది. సరే, మనిద్దరం మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్దామా అని వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మంచిగా ఫోజులు ఇస్తూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. సో, తనేమో హౌస్‌కి తీసుకురాగానే బాడీగార్డ్స్ అందరూ అతనికి వెల్కమ్ చెప్తూ ఉంటారు. సో, తనేమో బాడీగార్డ్స్ అందరిని చూసి అలా అవాక్కై చూస్తూ ఉంటే తను నోరు క్లోజ్ చేసి, "చూడు, వీళ్ళందరూ నాకు బాడీగార్డ్స్" అని లోపలికి తీసుకెళ్తాడు. సో, తనేమో ఒక రూమ్ చూజ్ చేసుకోగానే అతను అడుగుతూ ఉంటాడు, "మిగతా రూమ్స్ అన్నీ నా రూమ్‌కి చాలా దగ్గరగా ఉంటాయి కదా! మరి నువ్వేంటి ఇంత దూరంగా ఉన్న రూమ్ చూజ్ చేసుకున్నావు?" అంటే, మనం ఎంత దూరంగా ఉంటే మన హార్ట్స్ అంత క్లోజ్‌గా అవుతాయి అనగానే అతను హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తను అనుకుంటూ ఉంటుంది, ఎందుకంటే ఒకవేళ నా గురించి ఏమైనా డౌట్ వచ్చినా కానీ నేను ఈజీగా పారిపోవడానికి అని అనుకుంటుంది. కానీ ఈ పర్సన్‌ని చూస్తుంటే మాఫియా గ్యాంగ్‌లా అనిపియట్లేదే, వదిలేసేయి, ఎవరికి తెలుసు మాఫియా గ్యాంగ్ ఇలా ఉంటాడో, ఎలా ఉంటాడో అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే ఏమో తను బ్లాక్ డ్రెస్ వేసుకొని స్టడీ రూమ్ కోసం ఏదైనా ఎవిడెన్స్ వస్తుందో అని వెళ్తుంది. అప్పుడే అసిస్టెంట్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అసిస్టెంట్ ఏమో, "బాస్, మన కంపెనీలో ఎవరో అండర్ కవర్‌గా వర్క్ చేస్తున్నారు" అని అంటూ ఉంటే, "సరే, నువ్వు దాని గురించి ఎంక్వైరీ చెయ్యు" అని చెప్తాడు. సడన్‌గా తనని చూసి, "ఏంటి, నువ్వక్కడేం చేస్తున్నావు? అలాగే అలాంటి డ్రెస్ ఎందుకేసుకున్నావు?" అంటే తను అంటూ ఉంటుంది, "నాకు ఇలాంటి వెరైటీ వెరైటీ డ్రెస్సులు వేసుకోవడం అంటే ఇష్టం" అని చెప్తుంది. మళ్ళీ రూమ్‌కి వెళ్ళి నైట్ కాగానే హాన్ యొక్క రూమ్‌కి వెళ్తుంది. ఏమన్నా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుందామని. అప్పుడే హాన్ ఏమో తన ల్యాప్‌టాప్‌లో మంచిగా మూవీ చూస్తూ ఉంటాడు. కానీ అందులో వచ్చే ఫైట్ సీన్స్ చూసి తను నిజంగానే రూమ్‌లో ఎవరినో కొడుతున్నాడు కావచ్చు అని అనుకుంటుంది. ఏంటి, ఈ పర్సన్ మళ్ళీ ఎవరినో కొడుతున్నాడు, ఎవరిని చంపుతున్నాడో ఏమో అని భయపడుతూ ఉంటుంది. అలా సడన్‌గా పక్కన ఏదో సౌండ్ కాగానే హాన్ బయట ఎవరో ఉన్నారని వెళ్ళి చూస్తాడు. సో, సడన్‌గా జియాని చూసి, "నువ్విక్కడేం చేస్తున్నావంటే" తను అంటూ ఉంటుంది, "నాకు నిద్ర రావట్లేదు" అని అంటుంది. సో, సడన్‌గా తుమ్మేసరికి, "సరే, నీకు కోల్డ్ అయినట్టుంది, లోపలికి రా" అని లోపలికి తీసుకెళ్తాడు. తను లోపలికి వెళ్ళి అక్కడున్న వాతావరణం అంతా చూసి అనుకుంటూ ఉంటుంది, ఎంత ఫాస్ట్‌గా ఈ రూమ్ మొత్తం క్లియర్ చేశాడు అని అనుకుంటుంది. కానీ అప్పుడే వెనుక నుంచి అతను కోట్ కప్పుతూ ఉంటే సడన్‌గా భయపడుతుంది. ఏమైంది అంటే, "ఏం లేదు" అని, "నీకు కోల్డ్ అయింది కదా, కోట్ కప్పుతున్నాను" అని అంటాడు. సో, తనకేమో వాటర్ ఇచ్చి, "ఈరోజు నైట్ ఇక్కడే పడుకో" అంటే, "లేదు లేదు" అని, "నేను నా రూమ్‌కి వెళ్తాను" అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తనకి మేట్స్ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది, వావ్! రిచ్ లైఫ్ ఎంత బావుంటుంది అని. మళ్ళీ తనని తను కొట్టుకొని, నార్మల్ సిట్యుయేషన్ రా ఇది, అంత మంచి మనీ కాదు, అందరి పీపుల్స్‌ని ఇబ్బంది పెట్టి సంపాదించిన మనీ అని అనుకుంటుంది. అప్పుడే మెయిడ్ చెప్తూ ఉంటుంది, బాస్ మీకోసం బ్రేక్‌ఫాస్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు అనగానే తను అక్కడికి వెళ్ళేలోపు ఆల్రెడీ హాన్ ఏమో అసిస్టెంట్‌తో మాట్లాడుతూ ఉంటాడు. బాస్, అండర్ కవర్ ఏజెంట్ ఇంకా దొరకలేదు అంటే, ఒకవేళ దొరికితే ఆ పర్సన్‌ని వదిలిపెట్టేదే లేదు అని అంటూ ఉంటే జియా ఏమో అక్కడికి వెళ్ళి అనుకుంటూ ఉంటుంది, ఏంటి, మళ్ళీ ఎవరినో చంపడానికి ప్లాన్ చేస్తున్నారా అని అనుకుంటుంది. ఎలాగైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి అని అనుకుంటుంది. అప్పుడే తను కత్తితో చూస్తూ ఉంటే అప్పుడే హాన్ వచ్చి, "ఏమైంది, అలా చూస్తున్నావు" అంటే, "లేదు, ఇలా నైఫ్‌తో తినడం ఎలానా అని ఆలోచిస్తున్నాను" అనగానే ఇమ్మీడియేట్‌గా చాప్ స్టిక్స్ ఇస్తాడు. సో, తను అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా ఇతని ఫోన్ తీసుకొని అందులో నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటుంది. సో, అతని ఫోన్ తీసుకోవడానికి నానా రకాలుగా ట్రై చేసినా కానీ అతనేమో ఫోన్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వడు. సో, తను ఇమ్మీడియేట్‌గా ఈ యొక్క చాప్ స్టిక్స్‌ని కింద పడేసి హాన్నేమో స్టాప్ స్టిక్స్ తీయమంటుంది. అతను తీసేలోపు ఫోన్‌ని తీసుకొని, వావ్! అని ఫుడ్ తింటూ, ఎంత తెలివికలదాన్ని, ఎంత ఈజీగా ఫోన్ నెక్కేసాను అని అనుకుంటుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్, మీకు ఇప్పుడు ఒక బిజినెస్ పార్ట్నర్ ఇంపార్టెంట్ కాల్ చేయబోతున్నాడు, దేని గురించో మాట్లాడడానికి అనగానే అతనేమో ఫోన్ ఎత్తుతాడు. ఫోన్ దొరకపోయేసరికి షాక్ అవుతాడు. ఇమ్మీడియేట్‌గా మేట్స్ అందరినీ ఒక పక్కకు పెట్టేసి, ఎవరు నా ఫోన్ తీసుకున్నారు అనగానే వాళ్ళెవరూ నా దగ్గర లేదు అని చెప్తారు. అప్పుడే అసిస్టెంట్ ఏమో, బాస్‌కి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ రాబోతుంది, కాల్ రాబోతుంది, మర్యాదగా ఫోన్ ఇవ్వండి అని చెప్తూ ఉంటే
జియా అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇప్పుడు నేను దొరికిపోతాను కావచ్చు అని భయపడుతుంది. సో మెల్లగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే సడన్గా తన చేతిలో ఉన్న ఫోన్ రాగానే తనేమో ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇమ్మీడియట్గా హాన్ వెళ్ళి, ఏంటి నువ్వు నా ఫోన్ దొంగతనం చేసావా అంటే తను ఒప్పుకొని అవును అని అంటుంది. సరే సర్లే, అమ్మాయిలు అబ్బాయిల ఫోన్ ఎందుకు చెక్ చేస్తారో నాకు బాగా తెలుసు. నిన్ను చీట్ చేస్తానని నువ్వు నా ఫోన్ చెక్ చేద్దాం అనుకున్నావు కదా, సరే నా ఫోన్ నీ దగ్గరే ఉంచుకో, డైరెక్ట్గా తీసుకుంటే అయిపోయేది కదా అని అనగానే తనేమో షాక్ అవుతుంది. అప్పుడే అసిస్టెంట్కి చెప్తాడు, నువ్వు బిజినెస్ పార్ట్నర్కి చెప్పు నాకు ఇంకెప్పుడైనా కాల్ చేయమని. అనగానే మేట్స్ ఏమో వావ్, మన బాస్ ఎంత మంచోడు అని అనుకుంటూ ఉంటారు. తను అడుగుతుంటుంది, నిజంగా నువ్వు నాకు ఈ ఫోన్ ఇస్తున్నావు అనగానే అవును అంటే తనేమో హ్యాపీగా రూమ్కి వెళ్ళి ఫోన్ చెక్ చేస్తూ ఒక్క ఎవిడెన్స్ కూడా రాలేదు, నేను ఇతన్ని రాంగ్గా అర్థం చేసుకున్నానా, మొత్తం నా గురించి ఇంత కేరింగ్గా ఫొటోస్ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో అసిస్టెంట్ ఒక బాబు యొక్క ఫోటో తీసుకొచ్చి, బాస్ ఈ బాబుకి మీకు డిఎన్ఏ రిపోర్ట్ సేమ్ అవుతుంది, కానీ వీళ్ళ మమ్మీ ఎవరో తెలియదు అంటే సరే నువ్వు దాని గురించి కనుక్కో అని చెప్తాడు. ఇక్కడేమో తను ప్రెగ్నెన్సీ వాళ్ళ డాడీ తన హౌస్ నుంచి బయటికి పంపించింది ప్రెగ్నెన్సీ టైంలో, అలాగే బేబీని కన్నది గుర్తు తెచ్చుకొని ఇమీడియట్గా లేచి తన బాబుకి కాల్ చేస్తుంది. బాబు అంటూ ఉంటాడు, మమ్మీ ఫైనల్గా నీకు గుర్తొచ్చానా అంటే సారీ నాన్న బిజీగా ఉన్నాను ఆఫీస్లో అని చెప్తుంది. సరే నువ్వు ఎలా ఉన్నావు అంటే ఆంటీ నన్ను బాగా చూసుకుంటుంది అనగానే సరే నిన్న వర్క్ అయిపోగానే నేను చూడడానికి వస్తాను కొన్ని డేస్లో అనగానే అతనేమో ఓకే అంటాడు. అలా కాల్ కట్ చేయగానే విండో నుంచి చూస్తూ అసిస్టెంట్ అలాగే హాన్ మాట్లాడుకుంది చూసి ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గరికి చాటుగా మాట్లాడడానికి వినడానికి వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. అలాగే తనేమో వింటూ సడన్గా ఒక సౌండ్ చేయగానే అసిస్టెంట్ జియాని చూసి, బాస్ అక్కడ మీ వైఫ్ ఉంది అంటే ఎవరో పాపం పిల్లు ఉన్నట్టుంది వదిలేసి అనగానే తనేమో మీ ఆమని సౌండ్ చేస్తుంది. వాళ్ళేమో ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ డిస్కషన్ చేస్తూ ఉంటే తను మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి వింటూ ఉంటుంది. కానీ సడన్గా అక్కడ ఉన్న ఒక చెట్టు ముళ్ళు గుచ్చుకోగానే తను గట్టిగా వచ్చేసరికి అప్పుడే హాన్ తన దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే లేదు నేను ఇక్కడ ట్రీస్ కట్ చేస్తున్నాను అని చెప్తుంది. సో తనేమో అంటూ ఉంటాడు అసిస్టెంట్తో, మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు కంపెనీకి వెళ్ళు అనగానే తను అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడే మాట్లాడుకోవచ్చు కదా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. సో అలాగే సరే నువ్వు నెక్స్ట్ టైం చెట్లు కట్ చేసే ముందు బ్లౌజులు వేసుకో, చూడు నీ హ్యాండ్స్ ఎంత దెబ్బతిన్నాయో అని అంటూ ఉంటాడు. అలాగే అప్పుడే తను అంటుంది, నేను కూడా నీ ఆఫీస్లో వర్క్ చేస్తానికి వస్తాను అనగానే సరేరా నీ ఇష్టం, నువ్వు ఏ వర్క్ చేయాలనుకుంటే ఆ వర్క్ చేయు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను ఇస్తాను అనగానే సరే నేను రేపు వర్క్లోకి వస్తాను, ఏం వర్క్ చేయాలో రేపు డిసైడ్ అవుతాను అని చెప్తుంది. నెక్స్ట్ డే ఏమో హాన్ తన కోసం కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. తనేమో మంచిగా క్లీనర్ గెటప్ వేసుకొని కార్లో కూర్చుంటుంది. అతనేమో షాక్ అవుతాడు, నువ్వేంటి క్లీనర్ గెటప్ వేసావంటే ఏ వర్క్ అయితే ఏంటి మనం చేయడం ఇంపార్టెంట్ అనగానే అతను కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అలా ఆఫీస్ దగ్గరికి రాగానే సరే నువ్వు నాతో పాటు రా అంటే లేదు లేదు మన ఇద్దరం ఒకవేళ వెళ్ళామనుకో రాంగ్ రూమర్స్ వస్తాయి, నువ్వు వెళ్ళు నేను వెళ్ళు అని తనేమో కార్లోంచి దిగి కింద పడుతుంది. హానేమో తనని పట్టుకోగానే తనేమో మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడేమో క్లీనర్స్ అందరికీ మేనేజర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే తను ఇమ్మీడియట్గా వెళ్ళి నేను కొత్తగా జాయిన్ అయిన క్లీనర్ అని చెప్తూ ఉంటే వాళ్ళందరూ వెల్కమ్ చెప్తారు. సో తనేమో అక్కడ నుంచి హ్యాపీగా అక్కడ నుంచి వెళ్ళేసరికి వాళ్ళందరితో చెప్తూ ఉంటాడు, తనని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే తను మన బాస్ యొక్క ఫ్లాష్ మ్యారేజ్ వైఫ్ అని ఫోటో చూపించగానే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే తనని ఏ వర్క్ చేయకుండా మంచిగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. తనేమో ఒక మీటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తూ ఒకడేమన్నా విందామా అని చూస్తూ ఉంటుంది. అదే టైంకి హాన్ రాగానే హాన్ని చూసి కింద పడబోతూ ఉంటుంది. అప్పుడే హాన్ పట్టుకొని నువ్వేంటి ఏం చేస్తున్నావు అంటే సరే నువ్వు మీటింగ్ లేదా అనగానే మీటింగ్ అయిపోయింది అదే నా ఆఫీస్ రూమ్ అని చెప్తాడు. సో ఇమీడియట్గా సరే సరే నాకు మిల్క్ టీ తాగాలనుంది నువ్వే వెళ్ళి తీసుకురా అనగానే ఓకే అని చెప్తాడు. సో తనేమో మిల్క్ టీ తీసుకురావడానికి వెళ్ళగానే ఇమీడియట్గా తన రూమ్కి వెళ్ళి ఆఫీస్ రూమ్కి ఎవిడెన్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. సో అప్పుడే హాన్ ఏమో మిల్క్ టీ తీసుకొని వచ్చి మిల్క్ టీ అంటూ ఉంటే ఆగు నేను ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాను అనగానే అతను అంటూ ఉంటాడు ఏం ఎవిడెన్స్ అనగానే తను ఇమ్మీడియట్గా ఏంటి ఇప్పుడు నేను ఏం చెప్పాను అని షాక్ అవుతుంది. సో ఏం లేదు జస్ట్ నువ్వు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నావో నీ ఆఫీస్లో ఫొటోస్ ఉన్నాయో లేవో చూస్తున్నాను అని అంటుంది. సో అలాగే ఏంటి నేను నీకోసం మిల్క్ టీ తెమ్మన్నాను కదా నా కోసం అంటే నువ్వు నా కోసం ఫేక్ మిల్క్ టీ తీసుకొచ్చావా అని అంటూ ఉంటే లేదు అది ఫేక్ టీ కాదు అన్నా కానీ వినదు. అప్పుడే నోట్లో స్టాప్ పెట్టగానే వావ్ ఎంత డెలీషియస్గా ఉంది అని చెప్తుంది.
చెప్తూ ఉంటాడు క్లోజ్గా వచ్చి, లేదు నా ఎంప్లాయీస్ అదే టైంకి మిల్క్ టీ తీసుకొని వచ్చారు, నీ ఫేవరెట్ దొరికింది తీసుకొచ్చాను అనగానే సో తనేమో ఓకే అంటుంది. అప్పుడే క్లోజ్గా వచ్చి కీస్ చేయబోతూ ఉంటాడు. అసిస్టెంట్ వచ్చి బాస్ అని, సారీ సారీ నేనేం చూడలేదు, నేను జస్ట్ ఇక్కడికి వచ్చిన రీజన్ మీకు మీటింగ్ టైం అవుతుంది అని వచ్చాను అంటే, సరే అని అక్కడి నుంచి వెళ్ళబోతూ నేను వెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాం అనగానే తను కూడా ఓకే అంటుంది. బయటికి వచ్చి వావ్ నేను ఎంత ఇంటెలిజెంట్ని, వాళ్ళు మాట్లాడేదంతా రికార్డ్ చేయడానికి టేబుల్ కింద రికార్డర్ పెట్టాను అని అనుకుంటూ ఉంటుంది. సో వాళ్ళేమో ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఆఫీస్లో ఒక పర్సన్ వర్క్ బాగా చేయట్లేదని ఆ పర్సన్ తీసేయడానికి మాట్లాడుతూ ఉంటే, మళ్ళీ వీళ్ళు ఎవరో చంపడానికి ప్లాన్ చేస్తున్నారు, ఇది మంచిగా రికార్డ్ చేద్దాం అని అనుకుంటుంది. కానీ అది రికార్డర్ ఖరాబ్ అయ్యేసరికి, ఏంటి రికార్డ్ ఖరాబ్ అయింది, డైరెక్ట్గా వీడియో తీద్దామని వీడియో తీయడానికి ఒక పోస్టర్ని పట్టుకొని వాళ్ళు మాట్లాడేదంతా చాటుగా వింటూ ఉంటుంది. కానీ సడన్గా ఆ పోస్టర్ కింద పడేసరికి వాళ్ళేమో ఇమీడియట్గా తనని చూస్తారు. సో హాన్ ఏమో తన దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే, సారీ నేను ఇక్కడ ఇది చెక్ చేయడానికి వచ్చాను అనగానే, నా వైఫ్ ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు అని తను తీసుకొని వెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను నిద్రలేస్తూ హాన్ గురించి కలగంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వావ్ మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చి, ఏంటి నేను ఒక లాయర్ని, ఇలాంటి క్రిమినల్ గురించి ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని అనుకుంటుంది. అప్పుడే తనకి తన క్లాస్మేట్ నుంచి కాల్ వస్తుంది. చూడు మన దాంట్లో రీయూనియన్ పార్టీ ఉంది కదా, నువ్వు కూడా రావచ్చు కదా అంటే, లేదు నేను రావట్లేదు అనగానే, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు కదా, మీరిద్దరూ 5 years డేటింగ్లో ఉన్నారు, కనీసం అతను చూడడానికి రా అంటే, అవసరం లేదు నేను రాను అని అంటుంది. సరే నేను ఒక్కదాన్నే ఉన్నాను, అట్లీస్ట్ నాకు కంపెనీ ఇవ్వడానికి రా అంటే ఓకే అంటుంది. సో ఇక్కడేమో అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు, బాస్ మీకు అనిపిస్తుందా మేడం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే, లేదు తను నన్ను ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది కావచ్చు, అందుకే నన్ను ఇలా టెస్ట్ చేయడానికి ఇలా చేస్తుంది కావచ్చు, నాకు తను చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్తాడు. ఇక్కడేమో తన రీయూనియన్ పార్టీకి వెళ్తుంది. అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో ఒక పెద్ద లాయర్ అవుతాడు. అందరూ అతన్ని పొగుడుతూ ఉంటారు. సో వావ్ నువ్వు ఇంత పెద్ద కంపెనీకి లాయర్ అయ్యావని. అప్పుడే జియా రాగానే జియానేమో అందరూ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. వావ్ వచ్చేసావా, ఇప్పుడు నీకు 30 years కదా, నువ్వేం చేస్తున్నావు అంటే, ఒకరు అంటారు లాయర్ అని, ఇంకోళ్ళు అంటారు ఏం చేస్తుంది, తినకి బేబీ కూడా ఉన్నాడు కానీ ఏం పని చేస్తలేదు, పెళ్లి చేసుకుంది అంటే, నీ హస్బెండ్ ఏం చేస్తారు అనగానే తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా, తను గొప్పగా చెప్పకుండా నా హస్బెండ్ ఒక నార్మల్ ఎంప్లాయ్ అని చెప్తుంది. ఓ నార్మల్ ఎంప్లాయా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడే హాన్ కాల్ చేసి, నేను ఈరోజు రావట్లేదు అనగానే తన ఫ్రెండ్ కాల్ తీసుకొని, చూడు నీ వైఫ్ ఫుల్గా డ్రింక్ చేసి ఇక్కడే పడిపోయింది, పికప్ చేసుకోవడానికి రా అంటే, తను అనుకుంటూ ఉంటుంది అయినా అతను అంత బిజీ పర్సన్ కదా, నా కోసం వస్తాడా అని అనుకుంటుంది. అయినా నేను ఈ మాట విని ఇక్కడికి రావడమే తప్పు అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. తన వెనకాలే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో తన వెనకాలే వస్తాడు. అలాగే తన హ్యాండ్ పట్టుకొని, మనం మళ్ళీ స్టార్ట్ చేద్దామా అంటే, ఏంటి నువ్వు 5 years నాతో రిలేషన్షిప్లో ఉన్నావు కదా, నువ్వు నన్ను అంత ఈజీగా మర్చిపోలే అని అంటూ ఉంటే తను ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. సో వాళ్ళిద్దరూ డేటింగ్ చేసే టైంలో ఎప్పుడూ తన కోసం పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేది. అతను మంచిగా చదువుకొని ఒక పెద్ద లాయర్ అవ్వాలని. కానీ అతను బాగా తనని యూజ్ చేసుకునేవాడు జస్ట్ మనీ కోసం. సో ఎప్పుడైతే అబ్రాడ్ వెళ్ళే టైం వచ్చిందో తన కెరియర్ని చూసుకొని ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతాడు. తను అంటూ ఉంటుంది, నువ్వు ఇప్పుడు అబ్రాడ్ వెళ్తున్నావా నన్ను వదిలేసి అంటే, అవును నిన్ను మనీ పెట్టమని అడగలేదే, నీ ఇష్టంగానే పెట్టావు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏజెంట్లు ఏమో అంటూ ఉంటాడు, చూడు మన ఇద్దరికి ఆల్రెడీ ఒక బేబీ కూడా ఉంది కదా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళలేవు అని అంటూ ఉంటే, తనేమో నాకు అవసరం లేదు నేను నీతో మాట్లాడు అని వెళ్ళబోతూ ఉంటుంది. కానీ అతనేమో తన హ్యాండ్ పట్టుకొని హరేజ్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే లోపల కొంతమంది బాయ్స్ ఏమో గర్ల్స్ని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడే ఇమ్మీడియట్గా తను లోపలికి వెళ్ళి, నేను ఒక లాయర్ని, ఇలా చేయడం ఇల్లీగల్గా కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే, వాళ్ళ బాయ్స్ అంటూ ఉంటారు, మీరేం చేయగలుగుతారు, పోలీసులను పిలుస్తారా, పిలవండి చూద్దామని అంటూ ఉంటే, అక్కడున్న అమ్మాయిలేమో ఇమ్మీడియట్గా సరే మా అందరి బదులు ఈ అమ్మాయిని ఇస్తున్నాం, ఈ అమ్మాయిని తీసుకోండి, మమ్మల్ని వదిలేయండి అని ఆ బాయ్స్కి చెప్తూ ఉంటే, వాళ్ళ ఫ్రెండ్ కూడా అవును ఈ అమ్మాయిని తీసుకోండి అని నమ్మకద్రోహం చేస్తుంది. సో తను అంటూ ఉంటుంది, నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి లోపలికి వస్తే మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు బాయ్స్తో అంటూ ఉంటుంది. ఒకవేళ మీరు టచ్ చేయాలని చూసినా మీ సిచ్యువేషన్ ఏమవుతుందో మీరు ఊహించలేదు అనగానే, అవును వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అవునవును మీరు ఒకవేళ తనని టచ్ చేశారనుకో వాళ్ళ హస్బెండ్ అస్సలు ఊరుకోడు, అసలే ఇక్కడ సెక్యూరిటీ కూడా వర్క్ చేస్తున్నాడు అని నవ్వుతూ ఉంటారు. అక్కడున్న బాయ్స్ కూడా నవ్వుతూ ఉంటారు. అప్పుడే సడన్గా హాన్ ఏమో తన బాడీ గార్డ్స్తో అక్కడికి ఎంటర్ అవుతాడు. సో జియాన్ ఏమో హరాజ్ చేయబోతూ ఉంటే ఇమ్మీడియట్గా హాన్ వచ్చి వాళ్ళని ఫుల్గా కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. అలాగే తనని తీసుకొని వెళ్తూ ఉంటే తన
అప్పుడే తను అనుకుంటూ ఉంటుంది, నేను ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడింది విన్నాడా? వినలేదా? అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన ఎదురుగా వచ్చి తనని ఇబ్బంది పెడుతూ ఉంటే చెప్తూ ఉంటుంది, "ఇతను నా కొలీగ్ పాస్ట్‌లో" అని చెప్తుంది. జియా దగ్గరికి వచ్చి, "ఏంటి నువ్వు ఇతనితో పాటు వెళ్తున్నావా? చూడు, నువ్వు ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నావా? ఇతను ఒక నార్మల్ పర్సన్‌లా ఉన్నాడే. సరే వదిలేసేయి. ఇతను ఒక సెక్యూరిటీ గార్డ్ అన్నావు కదా! బిజీ వర్క్ ఉంటది. చూడు, నా దగ్గర ఇప్పుడు మనీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాను. సో, నువ్వు ఒక పని చేస్తావా? నా దగ్గరికి వచ్చేసేయి ఇతన్ని వదిలేసి." అంటే, "లేదు నేను నా హస్బెండ్‌తో వెళ్తాను" అంటే వెనకాల స్కూటీ చూసి, "ఏంటి ఈ స్కూటీలో వెళ్తావా?" అని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అప్పుడే హాన్ అడుగుతాడు, "అసలు నువ్వెవరు?" అంటే, "నేనా" అని తన నేమ్ చెప్పి ఒక పెద్ద లాయర్‌గా పరిచయం చేస్తూ తనని హేళన చేస్తూ ఉంటాడు. జియా అనుకుంటూ ఉంటుంది, "ఈ పర్సన్ ఏంటి ఇతను ఎంబారస్ చేసుకుంటున్నాడు" అని అనుకుంటుంది. అదే టైంకి అసిస్టెంట్ ఏమో ఒక పెద్ద కార్ తీసుకొనొచ్చి, "బాస్ కార్ రెడీగా ఉంది" అంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో షాక్ అవుతాడు. "ఏంటి నువ్వు ఈ కార్‌లో వెళ్తావా? ఇది నీదా?" అంటే, "మరి నీదా? నువ్వు వెళ్తావా?" అనగానే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో షాక్ అవుతాడు. సో, తను మళ్ళీ తిడుతూ ఉంటాడు, "ఓహ్! నువ్వు ఒక రిచ్ పర్సన్‌ని చూసుకొనేనా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అయినా నీలాంటి వాళ్ళకి ఇంతేలే" అని తిడుతూ ఉన్నా కానీ సైలెంట్‌గా తను కార్‌లో వెళ్తుంది. సో, హాన్‌కేమో కోపం వచ్చి వెళ్ళబోతూ ఉంటే, "రోడ్డు మీద ఎన్ని కుక్కలు మొరుగుతున్నాయేంటి? మనం వాళ్ళతో ఒర్రడం కరెక్ట్ కాదు" అని చెప్తుంది. నిజంగా ఆ పర్సన్ ఇంత బ్యాడ్ పర్సన్ నీ బాయ్ ఫ్రెండా? అంటే, "అవును. చెప్పాలంటే మేమిద్దరం 5 ఇయర్స్ డేటింగ్ టైమ్. కానీ ఆ టైంలో నేను అతని కోసం చాలా పార్ట్ టైమ్ జాబ్ చేసి అతనికి మనీ ఇచ్చి మరీ చదివిపిచ్చాను. కానీ లాస్ట్‌లో అతని కెరియర్ కోసం నాకు హ్యాండ్ ఇచ్చాడు. జస్ట్ నన్ను యూజ్ చేసుకున్నాడు" అనగానే, "నువ్వేం టెన్షన్ పడకు. ఇంకెప్పుడు నిన్నెవరూ బుల్ చేయకుండా చూసుకుంటాను. నేను నీకున్నాను కదా" అని అంటాడు. అప్పుడే తనకి తన కొడుకు నుంచి కాల్ రాగానే ఇమ్మీడియేట్‌గా, "ప్లీజ్ బస్ స్టాప్‌లో దింపవా? నాకు అర్జెంట్ వర్క్ ఉంది" అని చెప్పి తను బస్ స్టాప్‌లో దిగిపోయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్‌కి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్‌కేమో హెల్త్ బాలేక, "నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాను. సో, సారీ" అంటే, "ఏం కాదు. ఇన్ని డేస్ నువ్వు నా కొడుకుని జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ" అని చెప్పి తన బాబుని తీసుకొని వెళ్తుంది. ఇక్కడేమో అసిస్టెంట్‌కి ఫోటో చూపిస్తూ, "నా కొడుకు గురించి ఎంక్వైరీ చేశావా? ఎక్కడున్నాడో కనుక్కున్నావా?" అని చెప్తూ ఉంటే, "హా బాస్" అని చెప్తూ ఉంటాడు. "చేస్తాను బాస్" అని చెప్తాడు. సో, ఇక్కడేమో తన హౌస్‌కి సైలెంట్‌గా వాళ్ళ బాబుని తీసుకొనొస్తుంది. సో, అతనికేమో బాగా ఆకలేస్తూ ఉంటే, "చూడు, సైలెంట్‌గా ఇక్కడ తిను. నువ్వు సౌండ్ చేయకు" అని చెప్తుంది స్నాక్స్. అదే టైంకి బాబేమో ఆ ఫుడ్‌ని కింద పడేస్తాడు. ఆ సౌండ్‌కి ఇమ్మీడియేట్‌గా హాన్ వచ్చి, "ఏమైంది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?" అంటే, "నాకు బాగా ఆకలేస్తుంది. అందుకే స్నాక్స్ తింటున్నానని" ఆల్రెడీ బాబుని దాచేసి చెప్తూ ఉంటుంది. సో, తను అంటూ ఉంటాడు, "నువ్వు ఇలాంటి ఫుడ్స్ తింటావా? చూడు, నీకోసం కిచెన్‌లో మంచిగా సెపరేట్ తీసుకొస్తాను" అంటే, "లేదు లేదు. నాకు ఇవే బాగా నచ్చుతాయి. నేను ఇవే తింటాను" అనగానే, సరే అని అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. సో, బాబుని బయటికి తీసుకొచ్చి, "చూడు, నువ్వు ఈ హౌస్‌లో ఉన్న సంగతి ఎవరికీ తెలియొద్దు" అంటే, "మమ్మీ ఆ పర్సన్ ఎవరు?" అనగానే, "ఆ పర్సన్ నా కొలీగ్. సో, మేమిద్దరం ఒకే హౌస్‌లో రెంట్‌గా ఉంటున్నాం. ఒకవేళ నువ్వు ఉన్నావనుకో ఎక్స్ట్రా మనీ అడుగుతారు. నువ్వు ఇక్కడ నుంచి ఉన్న సంగతి సైలెంట్‌గా ఉండు. ఎవరికీ తెలియనియొద్దు. ఎవరి కంట్లో పడొద్దు" అంటే, "ఓకే మమ్మీ" అంటాడు. సేము బాబు మంచిగా బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. సో, అదే టైంకి హాన్ అలాగే జియా ఏమో ఆఫీస్‌కి వెళ్ళబోతూ ఉంటారు. కానీ తన కారొచ్చి ఒకటి సడెన్‌గా హా అక్కడ కింద పడేసరికి ఇమ్మీడియేట్‌గా జియా వచ్చి ఆ కార్‌ని ఒక తన్ను తంతుంది. సో, హాన్ అడుగుతూ ఉంటాడు, "నువ్వు ఇంత ఫాస్ట్‌గా అక్కడికెందుకెళ్ళావు?" అంటే, "ఏం లేదు. జస్ట్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను" అన్నట్టు డాన్స్ చేస్తూ ఉంటుంది. సరే వెళ్దాం పద అనేసరికి తను కళ్ళు తిరిగినట్టు యాక్టింగ్ చేసేసరికి హాన్ ఏమో ఇమ్మీడియేట్‌గా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. అలాగే, "సరే నీకు హెల్త్ బాలేదు కదా" అని తనని కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటే అదే టైంకి వెనక నుంచి ఒక ఫ్లైట్ వచ్చి తనకు తాకుతుంది. ఇమ్మీడియేట్‌గా, "ఏంటి చిన్న పిల్లలు ఆడే వస్తువులు ఇక్కడున్నాయి" అని అంటూ ఉంటాడు. అప్పుడే జియా ఏదో కవర్ చేయడానికి చూస్తున్నా కానీ అసిస్టెంట్ రాగానే, "ఇల్లు మొత్తం ఎంక్వైరీ చెయ్యు. ఎవరో చిన్న పిల్లలున్నారు" అని చెప్తూ ఉంటాడు. అసిస్టెంట్ ఏమో ఎంక్వైరీ చేద్దామనే లోపు మెయిడ్ వచ్చి చెప్తూ ఉంటుంది, "సారీ బాస్, మా బాబు ఇంట్లో ఎవరు లేరు. అందుకే నా బాబుని హౌస్‌కి తీసుకొచ్చాను" అని చెప్తుంది. జియా అనుకుంటూ ఉంటుంది, "ఇది సెకండ్ టైమ్ నేను సేవ్ అయ్యాను" అని అనుకుంటూ ఉంటే హాన్ అంటాడు, "సరే నీ హెల్త్ బాలేదు కదా! నీకు కళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి నువ్వు ఈరోజు ఆఫీస్‌కి రాకు" అని అతనేమో ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు అసిస్టెంట్‌తో. తనేమో తన హార్ట్‌ని పట్టుకొని, "ఏంటి నేను ఇంత టెన్షన్‌ని భరించలేకపోతున్నాను" అని ఇమ్మీడియేట్‌గా
తన కొడుకుని వేరే ప్లేస్‌కి షిఫ్ట్ చేయడానికి లగేజ్ సదురుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ కొడుకు అంటూ ఉంటాడు, "మమ్మీ లా వైస్‌గా 3 డేస్ ముందే ఒక పర్సన్‌ని ఖాళీ చేసే ముందు చెప్పాలి. ఇంత సడెన్‌గా నువ్వు నన్ను తీసుకెళ్ళొద్దు" అంటే, "ఓహ్! నా హార్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు నన్ను టార్చర్ చేయకు" అని మళ్ళీ లాక్కొని వెళ్తూ ఉంటుంది. అలాగే వేరే ప్లేస్‌కి వెళ్తుంది. ఇక్కడేమో అసిస్టెంట్ వాళ్ళ బాస్‌ని ఒక ప్లేస్‌కి తీసుకొచ్చి, "బాస్, మీ బాబు రోజు ఇదే మిల్క్ టీకి దగ్గరికి వస్తాడు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ దగ్గర ఎక్కువ మనీ లేవు కాబట్టి వాళ్ళు ఓన్లీ వన్ టైం ఈ మిల్క్ టీనే తాగేటోళ్ళు" అని అంటూ ఉంటే, నా కొడుకు ఎంత కష్టపడ్డాడు. ఒక్కసారి నా బాబు దొరికితే వాళ్ళ మమ్మీకి కూడా చాలా మంచిగా మనీ ఇచ్చి నా బాబుని నా దగ్గరికి తీసుకెళ్తాను అని అనుకుంటాడు. అలాగే అతను హౌస్‌కి వెళ్ళేసరికి అక్కడ తన వైఫ్ ఉండదు. సో ఆల్రెడీ లెటర్ పెట్టి ఉంటుంది, నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని మెసేజ్ చేస్తుంది. 2 డేస్ దాకా నేను హౌస్‌కి రాను అని. అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఒక హౌస్‌లో ఉండి వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేస్తుంది. "నువ్వు హౌస్‌లో లేవు కదా, 2 డేస్ నీ హౌస్‌లో ఉంటాను" అనగానే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఓకే అంటుంది. ఇక్కడేమో అసిస్టెంట్ బాబు యొక్క అడ్రస్ కనుక్కొని హాన్‌కి చెప్తాడు, "బాస్, బాబు యొక్క అడ్రస్ ఎక్కడుందో తెలుసుకోవాలి" అని. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఇద్దరు ఆ ప్లేస్‌కి వెళ్తున్నారు. తను మార్నింగ్ లేచేసరికి అక్కడ బాబు ఉండడు. ఏంటి, బాబు కనిపిస్తలేదని మొత్తం హౌస్ వెతికి ఏడుస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ విషయాన్ని హాన్‌కి చెప్తే అతను అట్లీస్ట్ నాకు హెల్ప్ చేస్తాడు అని ఇమ్మీడియేట్‌గా అతను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మేమిద్దరమైనా కలిసి ఉంటాం, నేను నా బాబు అని అనుకుంటుంది. సో ఇక్కడేమో బాబుని ఆల్రెడీ హాన్ తీసుకొనొచ్చి మంచిగా చూసుకుంటూ ఉంటాడు. సో తనకి తినే ఫుడ్ ఇస్తూ ఉంటే అతనేమో ఫుల్‌గా తింటూ ఉంటాడు. మేట్స్ ఏమో మాట్లాడుతూ ఉంటే, "చూడండి, నేను తినే టైంలో ఎవరితో మాట్లాడను. ఎందుకంటే మా మమ్మీ చెప్పింది, ఏదైనా మనకు తినే టైం ఫుడ్ దొరికిందంటే దాన్ని తిన్నాకే మాట్లాడాలి. లేకపోతే ఎవరికి తెలుసు అది ఏ టైంలో మిస్ అవుతుందో" అనగానే అసిస్టెంట్ అంటాడు, "బాస్, మీ బాబు ఎంత బ్యాడ్ లైఫ్‌ని లీడ్ చేశాడు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు" అని అనుకుంటుంది. సడన్‌గా జియా హౌస్‌కి వచ్చి సడన్‌గా తన కొడుకుని చూసి షాక్ అవుతుంది. "ఏంటి, నా గురించి తెలిసిపోయిందా ఏంటి? నా బాబుని తీసుకొనొచ్చి కిడ్నాప్ చేశాడా? నా గురించి ఎంక్వైరీ చేయడానికి" అని అనుకుంటుంది. అయినా నా కొడుక్కి ఏం కానియను అని ఇమ్మీడియేట్‌గా నేనే లొంగిపోతాను అని ఇమ్మీడియేట్‌గా వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్తూ ఉంటే అతనేమో పరిచయం చేద్దాం అనుకుంటాడు. సో "ఏమైంది" అని తనని లేపి అడుగుతూ ఉంటాడు. సో తను అప్పుడే అర్థమవుతుంది, ఓహ్! ఇతనికి ఏం తెలియలేదా అని ఇమ్మీడియేట్‌గా "ఏం లేదు" అని అంటుంది. సో అతను అంటూ ఉంటాడు, "ఇతను నా కొడుకు." అలాగే బాబుకి పరిచయం చేస్తాడు. "తిను నీ న్యూ మదర్" అని చెప్తాడు. సో బాబేమో నా మదర్ అంటే, "అవును బాబు, నువ్వు కరెక్టే చెప్పావు. కానీ మదరే, నీ న్యూ మదర్" అనగానే తనేమో కళ్ళు తిరిగినట్టు మళ్ళీ యాక్టింగ్ చేస్తూ ఉంటే, "చూడు, నీ హెల్త్ బాలేనట్టుంది. నేను నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను" అంటే, "లేదు లేదు, బానే ఉన్నాను" అని చెప్తుంది. బాబుని పక్కకు తీసుకెళ్ళి అడుగుతూ ఉంటుంది, "అసలు ఏం జరిగింది? నువ్వు ఇతనితో ఎందుకొచ్చావంటే", "మమ్మీ చూడు, DNA రిపోర్ట్ చూపించి నేనే అతని కొడుకునన్నాడు." అందుకే అనగానే తను షాక్ అవుతుంది. అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. అంటే ఆ రోజు వన్ నైట్ స్టాండ్ ఎవరో కాదు, ఈ పర్సనేనా. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా మా ఇద్దరికి కూడా మ్యారేజ్ అయింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. "సరే, నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు నేనే నీ రియల్ మమ్మీ అని చెప్పొద్దు" అంటే, "మమ్మీ, ఇప్పుడు నీకు డాడీకి మ్యారేజ్ అయింది కదా, ఇంకేంటి ప్రాబ్లం" అంటే, "ఇంకొక కాంప్లికేటెడ్ మ్యాటర్ ఉంది, చెప్తున్నా కదా విను" అంటూ ఉంటే అప్పుడే హాన్ వచ్చి, "ఏంటి, మీ ఇద్దరి మధ్యలో అంత కనెక్షన్ అప్పుడే జరిగింది, ఇంత క్లోజ్ అయ్యారా" అనగానే, "న్యూ మమ్మీ నాకు బాగా నచ్చింది" అని అంటాడు. అలాగే హాన్ అంటూ ఉంటాడు, "చూడు, నువ్వు నాకు ఎంత ఇంపార్టెంటో నా వైఫ్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. అందుకే నా వైఫ్‌కి కూడా మంచిగా రెస్పెక్ట్ ఇవ్వు" అని అంటూ ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! తను తన కొడుకులాగానే నన్ను కూడా ట్రీట్ చేస్తున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. "నేను మీ మమ్మీ గురించి అడుగుదాం అనుకున్నాను. మీ మమ్మీతో మాట్లాడాలి" అంటే, "లేదు, వాళ్ళ మమ్మీ బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళింది" అని అంటుంది జియా. సో అప్పుడే హాన్ షాక్ అవుతాడు. "వాళ్ళ మమ్మీ గురించి నీకెలా తెలుసు" అంటే తను పాపం కన్ఫ్యూజన్‌లో ఏదేదో చెప్పబోతూ ఉంటుంది. అప్పుడే బాబు అంటాడు, "నేనే మా మమ్మీ గురించి చెప్పాను. అలాగే ఇప్పుడు మా మమ్మీతో ఫోన్‌లో మాట్లాడడం కుదరదు. ఎందుకంటే తను బిజీగా ఉంది" అంటే, "మీ మమ్మీ ఎంత ఇర్రెస్పాన్సిబుల్ మమ్మీ. కనీసం బాబుని కూడా చూసుకోలేదు. ఇక మీ మమ్మీ వచ్చాక నీ కస్టడీ మొత్తం నేనే తీసుకుంటాను లాయర్‌తో మాట్లాడి" అంటే జియా అంటూ ఉంటుంది, "అలా ఎలా అవుతుంది? అన్ని సంవత్సరాల నుంచి తను కష్టపడి పెంచింది కదా, ఇంత ఈజీగా నువ్వు తనని లాక్కోవడం కరెక్ట్ కాదు" అనగానే, "నీకేమవుతుంది వాళ్ళ మమ్మీనంటే" అని అంటూ ఉంటే, "లేదు" అని తను గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే బాబు అంటాడు, "ఎందుకంటే ఒక అమ్మాయికి మాత్రమే తెలుసు కదా ఇంకొక అమ్మాయి బాధ. అందుకే న్యూ మమ్మీ అలా చెప్తుంది. వదిలేసేయ్ డాడీ" అని చెప్తాడు. సో తన బాబుని హౌస్‌కి తీసుకెళ్ళి అనుకుంటూ ఉంటుంది, "ఇదంతా నా తప్పే కదా, నేను ఒక గ్యాంగ్‌స్టర్‌కి నా బాబు యొక్క ఫాదర్ అయ్యాడు. అలాగే
తనతో చెప్తూ ఉంటుంది, చూడు నువ్వు మీ డాడీకి అంత క్లోజ్ అవ్వకు, అతనంత మంచి పర్సన్ కాదు అంటే, మమ్మీ నువ్వెందుకు అలా అంటున్నావు, డాడీ చాలా మంచోడు కదా అంటే చూడ్డానికి మంచోడు, కానీ అతను ఏం ఆలోచించకుండానే పీపుల్స్ని చంపేస్తాడు అని చెప్తూ ఉంటుంది. సో అలాగే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. అప్పుడే మెయిడ్స్ ఏమో కేక్ హాన్ పంపించాడని తీసుకొచ్చేసరికి, చూడు చూడు ఇప్పుడు తినకు, అందులో ఏమన్నా పాయిజన్ కలిపాడు కావచ్చు అని తను చెక్ చేస్తే, మమ్మీ నువ్వు కొంచెం ఓవర్గానే ఆలోచిస్తున్నావు అని కేక్ తింటాడు. సో నెక్స్ట్ డే ఏమో తన కోసం మంచిగా గేమ్స్ అన్నీ కొనుక్కొని వస్తాడు. అలాగే ఒక గన్ తీసుకొచ్చి దాన్ని ఎలా షూట్ చేయాలో చూపిస్తూ ఉంటే, అప్పుడు నిజమైన గన్ అనుకుని జియా వచ్చి, చూడు నా కొడుకుని ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే, ఇది జస్ట్ ఆడుకునే గన్నే కదా అనగానే, సరే నీకు హోంవర్క్ టైం అయింది అని తీసుకొని వెళ్తుంది. అసిస్టెంట్తో చెప్తూ ఉంటాడు, ఈ అమ్మాయి కొంచెం ఓవర్గానే క్లోజ్ అయినట్టుంది అంటే, బాస్ మీరు ఇంత తొందరగా మీ బాబుని తీసుకొచ్చారు కదా, సో అది ఎక్స్ప్రెస్ చేయలేక మేబీ ఇలా క్లోజ్నెస్ ఎక్స్ప్రెస్ చేస్తుంది కావచ్చు మేడం అనగాని, అవును ఎవరైనా వేరే అమ్మాయితో రిలేషన్షిప్ ఉండి బాబుని కానీ తీసుకొస్తే ఎవరికైనా అలానే ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటాడు. సో నెక్స్ట్ డే ఏమో వాళ్ళిద్దరూ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. సో మనమిద్దరం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని, సరే నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, బయట ఎవరైనా ఉన్నారో నేను చూసి వస్తాను అని జియా బయటకు వస్తుంది. అప్పుడే హాన్ ఏమో తనని ఎత్తుకొని రూమ్కి లాక్కొని వెళ్తాడు. తను అనుకుంటుంది, ఇప్పుడు నా గురించి తెలిసిపోయినట్టుంది, నన్ను చంపేస్తాడు కావచ్చు అని అనుకుంటుంది. అప్పుడే అతను కిస్ చేసి అంటూ ఉంటాడు, చూడు నీ పర్మిషన్ లేకుండా నేను బాబుని తీసుకొని వచ్చాను, కానీ నిజం చెప్తున్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ ఒక్కసారికి నన్ను యాక్సెప్ట్ చెయ్యు అని చెప్తూ ఉంటాడు. నువ్వు తప్ప నా లైఫ్లో ఇంకెవ్వరూ నాకు అంతగా ఇష్టం లేదు అని చెప్తాడు. నువ్వెప్పుడు నాకు అబద్ధాలు చెప్పకు అనగానే తను కూడా ఓకే అంటుంది. నెక్స్ట్ డే హాన్ ఏమో ఆఫీస్కి వెళ్తూ అలాగే బాబుతో చెప్తూ ఉంటాడు, చూడు నేను నీకోసం సెక్యూరిటీ అరేంజ్ చేశాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, అలాగే నీ మమ్మీని కూడా జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. సో అలాగే జియాకేమో ఫోర్ హెడ్ మీదకి ఇచ్చేసి నేను వెళ్తున్నాను అని చెప్పగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అతను వెళ్ళగానే అనుకుంటూ ఉంటుంది, అయినా నేనేంటి అతన్ని ఇష్టపడడం స్టార్ట్ చేశానా, అతను ఒక గ్యాంగ్ స్టార్ కదా అని అనుకుంటుంది. అప్పుడే హాన్ యొక్క మమ్మీ వచ్చి, ఎవరిక్కడ నా కొడుకుని మ్యారేజ్ చేసుకుంది అనగాని, ఆంటీ ఎవరు అంటే, నువ్వేనా నా కొడుకు, నేను బాగా ఇష్టపడుతున్నాడంట, నీకోసం ఎంగేజ్మెంట్ని మ్యారేజ్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు వేరే అమ్మాయితో, అలాగే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క మొత్తం ప్రాపర్టీని బ్యాంక్రప్ట్ చేశాడు, నువ్వు అంతగా ఇష్టపడుతున్నావు అంటే, సారీ ఆంటీ ఒకవేళ మీరు వద్దనుకుంటే చెప్పండి, నేను వదిలేసి వెళ్ళిపోతాను అనగానే, అలా ఎలా వదిలివేసిపోతావు, నా కొడుకు ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, అది కూడా ఇంత ప్రేమగా, సో నువ్వు వదిలేసిపోయే ఛాన్సే లేదు అని తన కోసం అలాగే గిఫ్ట్స్ అన్నీ ఇస్తూ ఉంటుంది. సో అప్పుడే అక్కడికి హాన్ రాగానే, నువ్వు మ్యారేజ్ చేసుకున్న సంగతి నాకు ఇంతవరకు తెలియలేదే, నువ్వు ఒక్క విషయం కూడా చెప్పవా నాకు అని హాన్ని తిడుతుంది. సో తన కోసం చాలా జ్యువెలరీని మేడ్స్తో తెప్పిస్తుంది. అలాగే తన బ్రాస్లెట్ ఇస్తూ ఉంటే, ఆంటీ నాకు వద్దు అన్నా కానీ, లేదు నువ్వు తీసుకోవాల్సిందే, నాకు హాన్ యొక్క గ్రాండ్ మా ఇచ్చింది, నేనేమో నీకు ఇస్తున్నాను అని తనని చాలా పొగుడుతూ ఉంటుంది హాన్ ముందు. సో నీకు ఇంత మంచి వైఫ్ దొరకడం నీ లక్ అని చెప్తూ ఉంటుంది. సో తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన బెడ్రూమ్కి వచ్చి అనుకుంటూ ఉంటుంది, నిజంగా ఫ్యామిలీ ఉండడం ఇంత బాగుంటుందా, ఫస్ట్ నేను ఒక హ్యాపీ ఫ్యామిలీని ఫీల్ అవుతున్నాను, నా అమ్మ నాన్న ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు, లాస్ట్కి మనీ కోసం మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు, అదే టైంకి నేను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల నన్ను హౌస్ నుంచి పంపించేశారు, నిజంగా మేమందరం మంచి ఫ్యామిలీ అయితే ఎంత బాగుండు, చూడు నాకు నిజంగా అనిపిస్తుంది నేను లోపల నుంచి హాన్ని ఇష్టపడుతున్నానని, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటుంది. జియా ఏమో బాబుని స్కూల్కి పంపించడానికి రెడీ చేస్తూ ఉంటే, మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను అంటే హాన్ అంటూ ఉంటాడు, వదిలేసి అన్నా కానీ జియా ఏమో ఏంటి స్కూల్కి వదిలేసియా అని తీసుకొని వెళ్తుంది. సో హాన్ ఏమో ఏడుస్తూ ఉంటాడు, నా కొడుకు పెద్దోడైపోయాడు అని ఏడుస్తూ ఉంటే, అసిస్టెంట్ కూడా తనతో పాటు ఏడుస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉంటే, జియా ఏమో అక్కడ ఎంబారెస్గా ఫీల్ అయ్యి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో హాన్ ఏమో తన వైఫ్ని అందరికీ పరిచయం చేయడానికి ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేస్తాడు. అప్పుడే జియా ఏమో నేను నీకు ఒకటి చెప్పాలి అని అంటుంది. సో అదే టైంకి అసిస్టెంట్ వచ్చి, ఏదో వర్క్ ఉందంటే, సరే నువ్వు వెళ్ళు తర్వాత చెప్తాను అని అంటుంది. అతను వెళ్ళగానే తినేమో వాష్రూమ్కి వెళ్తుంది. అప్పుడే ఒక వెయిట్రెస్ ఏమో హాన్ యొక్క కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో ఈరోజు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఉంది, ఈ ఫైల్ని తీసుకోవడానికి వచ్చాను అని తన ఆఫీస్ రూమ్కి రాగానే తను అనుకుంటూ ఉంటుంది, ఇమీడియట్గా ఆ మెయిడ్ని పట్టుకొని తను మాస్క్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఏమో పారిపోతుంది. సో తనేమో ఆఫీస్ రూమ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో హాన్ చెప్తూ ఉంటాడు, నేను నా వైఫ్ని అందరికీ పరిచయం చేస్తాను అని. సో ఇక్కడేమో తను అనుకుంటుంది, నేను ఇప్పుడు కిందికి వెళ్ళాలి, కానీ నేను ఒకవేళ నా హస్బెండ్ యొక్క ఆఫీస్ నుంచి వెళ్తే ఆ ఫైల్ పోతుంది కావచ్చు అని ఆ ఫైల్ తీసుకొని పర్స్లో పెట్టుకొని బయటకు వస్తుంది. సో ఇక్కడేమో హాన్ చెప్తూ ఉంటాడు, నేను
నా వైఫ్‌ని పరిచయం చేసుకునే ముందు ఆఫీస్‌లో ఉన్న ఒక అండర్ కవర్ ఏజెంట్‌ని నేను చూపిస్తాను అని బాస్ మనం అనుకున్నట్టే ప్లాన్ అయింది అని అసిస్టెంట్ అలాగే బాస్ మాట్లాడుకుంటారు. సీసీటీవీ ఫుటేజ్‌లో చూపియగానే అందులో జియా లోపలికి వెళ్ళి ఆ ఫైల్ తీసుకున్నట్టు చూపిస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. సడెన్‌గా జియాని చూసి షాక్ అవుతారు. అప్పుడే జియా వచ్చి నేనేం దొంగతనం చేయలేదు అనగానే హాన్ ఏమో అక్కడున్న వాళ్ళందరినీ బయటికెళ్ళమంటాడు. అలాగే హాన్‌కి చెప్తూ ఉంటుంది, చూడు నేను ఒక అమ్మాయి వచ్చి నీ ఫైల్‌ని దొంగతనం చేయడానికి ట్రై చేసింది. నేను సేవ్ చేశాను అనగానే సరే నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు నిజం చెప్పు. నువ్వు నా దగ్గరికి వేరే ఇంటెన్షన్‌తో వచ్చావా? అంటే అవును. నేను ఒక గ్యాంగ్‌స్టర్ అనుకున్నాను. అందుకే వచ్చాను అంటే తను చెప్తూ ఉంటాడు, నువ్వు అనుకున్న పర్సనే నేను కాదు. అలాగే నేను ఇంతవరకు ఎలాంటి పర్సన్‌ని హత్య చేయలేదు అని చెప్తూ ఉంటే, అవునా! నేనేమో అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇన్ని రోజుల నుంచి నేను ఎలా నీ మీద లవ్ ఉంది. కానీ నువ్వేమో ఒక మాఫియా అని భయపడుతూ ఉన్నాను అని అంటూ ఉంటే, అతనేమో లేదు నువ్వు ఇన్ని రోజుల నుంచి మ్యారేజ్ అనేది ఒక నాటకంలా ఆడావు. నేను ఫస్ట్ నుంచి నిన్ను ఇష్టపడుతున్నాను. కానీ నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు ఒక గేమ్ లానే తీసుకున్నావు అని కోపడుతూ ఉంటాడు. సో, తనేమో ఎంత బతిలాడినా కానీ యాక్సెప్ట్ చేయడు. సో, తనేమో హౌస్ నుంచి వెళ్తూ తన కొడుకుని కూడా తీసుకెళ్తూ ఉంటే, నువ్వు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే, ఎందుకంటే నేను ఇతని యొక్క రియల్ మమ్మీని అనగానే ఇంకా కోపం వస్తుంది. అంటే ఆ రోజు వన్ నైట్ స్టాండ్ నువ్వేనా? కానీ ఈ విషయం నీకు తెలిసి కూడా చెప్పలేదా అని, సరే వెళ్ళిపోండి అని అంటాడు. సో, తనేమో కొన్ని డేస్ దాకా ఆలోచించి ఫుల్‌గా ఏడుస్తూ ఉంటుంది. అలాగే కార్‌కి ఎదురుగా వచ్చి అతన్ని బతిలాడుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఈరోజు ఒప్పుకుంటే ఒక హోటల్‌కి రా అని కార్డ్ ఇస్తుంది. అతనేమో సీరియస్‌గా కార్‌లో కూర్చొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! ఫైనల్‌గా మేమిద్దరం మళ్ళీ కలవబోతున్నామని. సో, తన దగ్గరికి వెళ్ళేలోపు ఆల్రెడీ అక్కడ తనుండదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ చూసిన అమ్మాయేమో జియాని కిడ్నాప్ చేసి నా కాబోయే హస్బెండ్‌ని నువ్వు మ్యారేజ్ చేసుకుంటావా అని కిడ్నాప్ చేస్తుంది. కానీ అసిస్టెంట్ అలాగే హాన్‌కి ఈ విషయం తెలిసి వెళ్ళి సేవ్ చేస్తారు. అలాగే బాబుతో కలిసి హ్యాపీగా ఇంటికొచ్చి మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.